Please do subscribe to Prajabheri News Channel. జనం వచ్చేసి మనం కూడా ఒకసారి ఎక్కడో ఒక దగ్గర జనం జరిగే దగ్గర ఫోటోకి పూజలు ఇస్తే మనం ప్రతి దగ్గరికి పోయినాం అనుకో ఈ జనం ఆగమైపోతారు, మన వాళ్ళని సందర్భంగా ఉంటారు కాబట్టి అంటే అంతకంటే జనం వస్తారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఫోటో వచ్చినట్టు తీసుకోవచ్చు. కానీ మనం వదిలేసి ఈ ఫోటోల యొక్క మాత్రం మనం కార్యకర్తలు కార్మికులతో మధ్యలో ఉంటూ మన జెండాకి మధ్యలో ఇక్కడ పర్ఫెక్ట్గా జనం ఒక 4-5 సెక్షన్లుగా విడగొట్టుకొని జనం ఆ జనంలో పెద్ద జెండాలు ముందు బాగా, తర్వాత చిన్న జెండాలు, మామూలు జెండాలు, ఇంకా పెద్ద జెండాలు ఇంకా చేస్తే ఒక పెద్ద రెపరెపరాడేటువంటి చేస్తే దీన్ని కూడా మన భవిష్యత్తు జెండాలు వాడుకోవడానికి కానీ ఫోటోస్ తీసుకోవడానికి రేపు మ్యాగ్జిన్స్ వేసుకోవడానికి ఏదైనా కనపత్రం వేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి సంతోషంగా ఉంటాయి కాబట్టి ఇది 11-12 తేదీల్లో శనివారం ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLU 2వ రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 14 జిల్లాలలో విస్తృతంగా కరపత్రాలు పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తూ మహాసభను జయప్రదం చేయడం కోసము ప్రచార క్యాంపెయిన్ పూర్తయిపోయినది. మరి ప్రచారంలో భాగంగా అక్టోబరు 11-12 తేదీల్లో ఈ మహాసభను ఏ విధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLU రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బ్యానర్స్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో ఈ మహాసభను విజయవంతం కోసము చర్చించడం జరిగినది. అక్టోబర్ 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకు తిలక్ గార్డెన్ నిజామాబాద్ నుండి భారీ ర్యాలీ ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ లోనులో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు శిశు సంక్షేమ శాఖ మంత్రి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి మంత్రి శ్రీలంక హాజరవుతున్నారు. మరి అతిథులుగా BLF రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్, BLF రాష్ట్ర చైర్మన్ బండి వెంకటి, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సఫరి లత, అదేవిధంగా బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న, ప్రకృతి కవి జయరాధన్న, మరి కవి రచయిత అయినటువంటి సుభద్రత, వామపక్ష బహుజన కార్మిక సంఘాల ప్రతినిధులు నాయకులు హాజరవుతున్నారు. ఈ మహాసభలో జయప్రదం చేయాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLU రాష్ట్రపతి పక్షాన కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి.